ఓకే. హాయ్ అండి, ఎండాకాలం సమ్మర్ వచ్చేసింది కదా. రాగి జావ చేయడం కోసం రాగులు అయితే నేను నైట్ నానబెట్టినండి. కొంతమంది రాగి జావకైతే రాగులని అలాగే పిండి పట్టించి రాగి జావ చేస్తారండి. నైట్ రాగులను నానబెట్టి ఇప్పుడైతే నేను జల్లిబుట్టకు వేస్తున్నా. జల్లిబుట్టలో వేసిన తర్వాత ఇక ఈ విధంగా రాగులను అయితే ఒత్తాలి. ఇలా గట్టిగా ఒత్తిన తర్వాత మనకి పైన మూత పెట్టాలండి. గాలి అనేది బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టాలి. రాగులని మనం కాటన్ గుడ్డలో మొలకలు కట్టడం కంటే ఈ విధంగా జల్లిబుట్టలో వేసి మూత పెట్టినా కూడా మొలకలు అయితే చాలా బాగా వస్తాయండి. రాగులన్నీ ఈ విధంగా సరి చేసి ఇట్లా మొత్తం నీట్గా ఈ విధంగా గట్టిగా ఒత్తిన తర్వాత ప్లేట్ మనం ఈ విధంగా బోర్లించాలి. వచ్చిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఒక చిన్న మంట మీద కొద్దిగా నెయ్యి వేసి వేయించి ఒక డబ్బాలో పోసి పెట్టుకొని పిండి వారానికి సరిపడినంత పిండి మనం ఒకేసారి మిక్సీలో బట్టి డబ్బాలో పోసి పెట్టుకొని రోజైతే 2 రోజుల తర్వాత మొలకలు అయితే ఈ విధంగా వచ్చాయండి. రాగులు అయితే మొలకలు ఈ విధంగా రావండి. ఇవి పాతవి తీసుకున్నాను నేనైతే. మొలకల్ని విడదీసి ఎండలోనైతే ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడున్న ఎండలకైతే 1 రోజులోనే ఎండినాయండి రాగులైతే. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకొని ఒక డబ్బాలోనైతే పోసుకుంటాను నేనైతే.